స్టోరీ స్టార్ట్ అవ్వడంతోనే ఈ చెన్ లూఫాంగ్ ఇంటికి లూఫాంగ్ ని కలవడానికి వస్తాడు. యాక్చువల్లీ లూఫాంగ్ ఈ చెన్ కి మెసేజ్ చేస్తాడు, నేను నీతో జాబ్ గురించి మాట్లాడాలి, ఒకసారి నా ఇంటికి రా అనేసి. ఒకవేళ నీకు నన్ను కలవాలని లేకపోతే రాకు అని అంటాడు. కానీ ఈ చెన్ కి లూఫాంగ్ తో ఒకసారి మాట్లాడాలని ఉంటుందని వస్తాడు. ఇంటికి వచ్చాక నేనేమి కేలోని వాడుకోలేదు, అతన్ని నేను జస్ట్ కోఇన్సిడెన్స్ తో కలిశాను అని అంటాడు. అప్పుడు దానికి లూఫాంగ్ సరే అనేసి తాగడానికి ఆరెంజ్ జ్యూస్ ఇస్తాడు. ఇంకా ఈ చెన్ నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను అనేసి లూఫాంగ్ తో అంటాడు. అప్పుడు లూఫాంగ్ దేనికి సారీ చెప్పాలి అని అనుకుంటున్నావంటే, ఈ చెన్ నిన్ను 5 years ముందు వదిలేశాను కదా, ఆ టైంకి నేను చిన్నపిల్లాన్ని, నాకు అంత తెలీదు అనేసి అంటాడు. అప్పుడు నేను నా మదరును ఈ చెన్ గురించి ఎక్కువగా ఆలోచించానని జాచెన్ అంటాడు. అప్పుడు లూఫాంగ్ చాలా కోపంతో, నువ్వు జాలన్ని పెళ్లి చేసుకున్నావు కదా, దానికి కంగ్రాచులేషన్స్ అని అంటాడు. జాచెన్ కి ఏమనాలో అర్థం కాదు. మీ ఇద్దరికి డివోర్స్ అయిందని కూడా విన్నాను, నువ్వు రిచెస్ట్ ఫ్యామిలీకి అల్లుడు అయ్యావు కదా, నీకు ఎలా అనిపించింది, ఇప్పుడు జాలన్ నేను వదిలేసిందని నా దగ్గరికి వచ్చావా అని అంటూ ఉంటాడు. అప్పుడు జాచెన్ కి ఏమనాలో అర్థం కాదు. ఇంకా జాచెన్ కి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. అతను అక్కడనే పడిపోతాడు. యాక్చువల్లీ ఏమైందంటే లూఫాంగ్ జాచెన్ డ్రింక్ లో ఏదో కలిపి ఇస్తాడు, అది తాగడం వల్ల జాచెన్ అక్కడనే పడిపోతాడు. పడిపోయాక లూఫాంగ్ జాచెన్ దగ్గరికి వచ్చి, నువ్వు నన్ను ఇన్ని సంవత్సరాలు ఇంత మ్యానిపులేట్ చేశావు, ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి నా డబ్బుల కోసం వచ్చావా అని అంటూ ఉంటాడు. ఇంకా జాచెన్ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. లేచేసరికి అతను ఇంకా లూఫాంగ్ ఇంట్లోనే ఉంటాడు. అన్ని డోర్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినా కానీ మొత్తం లాక్ చేసేసి ఉంటుంది. జాచెన్ కి ఏం చెయ్యాలో అర్థం కాదు. అందుకే ఇంకా జాచెన్ లూఫాంగ్ వచ్చేదాకా వెయిట్ చేద్దామని అనుకుంటాడు. కానీ లూఫాంగ్ వచ్చేసరికి ఇంకొక అతనితో వస్తాడు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. అప్పుడు జాచెన్ కి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ జాచెన్ వెళ్ళి, లూఫాంగ్ నన్ను ఇంటికి వెళ్ళనివ్వు, నన్ను వదిలేసేయని అంటాడు. అప్పుడు లూఫాంగ్ వినకుండా, నువ్వు ఇక్కడనే ఉండాలి అనేసి అంటాడు. ఇంకా ఆ రోజు నుంచి ప్రతిరోజు లూఫాంగ్ ఎవరో ఒకరిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో క్లోజ్ గా ఉంటూ ఉంటాడు. జాచెన్ కి ఏం చేయాలో అర్థం కాక అతను సైలెంట్ గా దాన్ని పట్టించుకోకుండా ఉంటాడు. ఇంకా అలా చాలా రోజులు గడుస్తాయి. ఒక రోజు బాగా వర్షం పడుతున్నప్పుడు జాచెన్ కి ఏదో కలొస్తూ ఉంటుంది. అది వాళ్ళదొక పాస్ట్ మెమరీ. అప్పట్లో లూఫాంగ్ జాచెన్ కలిసి ఉన్నప్పుడు ఒక రోజు జాచెన్, ఒకవేళ నిన్ను వదిలేస్తే ఏం చేస్తావనేసి అంటాడు. అప్పుడు నిన్ను లాక్ చేసేసి నాతోటే ఉంచుకుంటా అనేసి లూఫాంగ్ అంటాడు. అప్పుడే జాచెన్ నిద్రలో నుంచి లేస్తాడు. లేచేసరికి లూఫాంగ్ అతని ముందటనే ఉంటాడు. అప్పుడు జాచెన్ భయపడిపోయి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అంటే లూఫాంగ్ ఏం మాట్లాడుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు జాచెన్, నన్ను ఇంటికి వెళ్ళనివ్వు, నన్ను వదిలేసే, ఇలా నన్ను బంధించకు అని అంటూ ఉంటాడు. అప్పుడు లూఫాంగ్, ఒక పని చెయ్యి, నిన్ను వదిలేయాలంటే నువ్వు నన్ను చంపేయాలి, అందుకే నన్ను చంపేసే, నా రూమ్ డోర్ ఓపెన్ చేసే ఉంది, నా రూమ్ కచ్చి చంపు అనేసి అంటాడు. అక్కడ ఉన్న ఒక సీజర్ ని తీసుకొని లూఫాంగ్ మెడ మీద పెట్టుకుంటాడు. నన్ను చంపేస్తే మన ఇద్దరికి విముక్తి దొరుకుతుంది, అందుకే నన్ను చంపేసే అనేసి అంటాడు. అప్పుడు జాచెన్ కి ఏం చేయాలో అర్థం కాక అక్కడనే ఉండిపోతాడు. ఇంకా అక్కడ నుంచి లూఫాంగ్ వెళ్ళిపోతాడు. తర్వాత ఆ రోజు నైట్, ఆ నెక్స్ట్ డే రాత్రి లూఫాంగ్ బాగా తాగేసి వస్తాడు. జాచెన్ ని వచ్చి హగ్ చేసుకుంటాడు. అప్పుడు జాచెన్ కి ఏం చేయాలో అర్థం కాక లూఫాంగ్ రూమ్ కి తీసుకెళ్లి పడుకోబెడదామని అనుకుంటాడు. కానీ వెళ్లడంతో లూఫాంగ్ అతన్ని కిస్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయ్యే టైం కి జాచెన్ ఆ రూమ్ లో ఉన్న కెమెరాని చూస్తాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది లూఫాంగ్ అతన్ని రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాడని. అప్పుడు జాచెన్ బాగా భయపడిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ లూఫాంగ్ యాక్చువల్లీ ఆ రీజన్ కోసం అక్కడ కెమెరాని పెట్టాడు. సో లూఫాంగ్ కూడా చాలా బాధపడతాడు. అలా జరిగినప్పటి నుంచి జాచెన్ కి అసలు లూఫాంగ్ మొహం చూడాలని ఉండదు. అందుకే అతని నుంచి చాలా దూరంగా ఉంటూ ఉంటాడు. ఇంకా ఆ బాధని తట్టుకోలేక లూఫాంగ్ చనిపోదామనేసి బాత్ టబ్ లో మునిగిపోతాడు. లూఫాంగ్ ఇంటి బయటే ఉండి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాస్ లో జాచెన్ ని చూద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. జాచెన్ ఎక్కడ కనబడకపోయేసరికి భయపడి వెళ్తాడు. ఇంటికెళ్ళి చూసేసరికి అక్కడ జాచెన్ ఎక్కడ కనిపించాడు. అందుకే అతను వాష్రూమ్ కెళ్ళి చూస్తే జాచెన్ అందులో మునిగిపోయి ఉంటాడు. అప్పుడు లూఫాంగ్ తిడతాడు, ఏంటి నువ్వు చనిపోవాలనుకుంటున్నావా, నువ్వు చనిపోవాలనుకుంటే ఇంకెక్కడికైనా వెళ్ళి చనిపో అని అంటాడు. అప్పుడు జాచెన్, నేను జస్ట్ స్నానం చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు ఇంతసేపు ఎవరు స్నానం చేస్తారనేసి జాచెన్ ని అక్కడి నుంచి లాగుతాడు. ఇంకా అలా చాలా రోజులు అవుతాయి. జాచెన్ కి ఇంకా పిచ్చెక్కిపోయి నవ్వుతూ ఉంటాడు. అతను చాలా బ్రేక్ అయిపోతాడు.
వెళ్ళిపోతాడు. ఇంకా కిందికి వెళ్ళి వాటర్ తాగుదామని వెళ్ళినప్పుడు అప్పుడే అక్కడికి కేలో వస్తాడు. వచ్చి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, నీకు కంపెనీలో జాబ్ దొరికిందా అనేసి అడుగుతాడు. అప్పుడు అవును అని అంటాడు. అప్పుడే అక్కడికి లూఫాంగ్ వచ్చేసి కేలో పద బ్యాడ్మింటన్ ఆడుకుందామని అంటాడు. అప్పుడు హా అనేసి కేలో అక్కడికి వెళ్ళి మనం జాచెన్ని కూడా తీసుకెళ్దాం అనేసి అంటాడు. అప్పుడు అతను ఏం వద్దు, మనం ఇద్దరం వెళ్దాం పదా అనేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇక్కడితో ఎపిసోడ్ 9 అయిపోతుంది. ఇంకా జాచెన్ ఇదంతా తట్టుకోలేక మళ్ళీ ఒకసారి లూఫాంగ్ దగ్గరికి వెళ్ళి నన్ను వదిలే అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు లూఫాంగ్ కి కోపం వచ్చి జాచెన్ మెడని పట్టుకుంటాడు. ఇంకా లూఫాంగ్ చాలా కోపంతో జాచెన్ ని చాలా హార్ష్ గా హ్యాండిల్ చేస్తాడు. దానికి జాచెన్ చాలా బాధపడతాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. ఇంకా జాచెన్ పడుకున్నప్పుడు అక్కడికి లూఫాంగ్ వచ్చి కిందికి రా, నీ కోసం కింద ఒక గెస్ట్ వెయిట్ చేస్తున్నారు అనేసి అంటాడు. అప్పుడు జాచెన్ కి అది ఎవరో అర్థం కాదు. కిందికి వెళ్లి చూసేసరికి జోలాన్ అక్కడ కూర్చొని ఉంటుంది. యాక్చువల్లీ ఇన్ని రోజులు జాచెన్ కనబడిపోయేసరికి జోలాన్ అతని కోసం వెతుకుతూ ఉంటుంది. అందుకే జాచెన్ కోసం జోలాన్ లూఫాంగ్ ఇంటికి వస్తుంది. జోలాన్ ఇంకా మనము వెళ్ళిపోదాం పదా అనేసి జాచెన్ ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తే లూఫాంగ్ పంపించకుండా జాచెన్ ని కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జోలాన్ కి చాలా కోపం వస్తుంది. వాళ్ళు ముగ్గురు ఇంకా గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు జోలాన్ కి చాలా కోపం వచ్చి నీ వల్లే జాచెన్ కి ఇన్ని కష్టాలనేసి లూఫాంగ్ ని చంపడానికి గన్ తీస్తుంది. షూట్ చేసేసరికి వెంటనే ఎదురుగా జాచెన్ వస్తాడు. లూఫాంగ్ కి తగలాల్సిన బుల్లెట్ జాచెన్ కి తగులుతుంది. ఇంకా జాచెన్ అక్కడే పడిపోతాడు. అప్పుడు లూఫాంగ్ చాలా ఏడుస్తూ అతను చేసిన మిస్టేక్స్ అంతా గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా అప్పుడే అబ్రాడ్ లో ఉన్న ఈచెన్ కి ఏదో కలొచ్చి వెంటనే లేస్తాడు. ఏమైంది అనేసి క్విన్లాంగ్ అడిగితే నాకెందుకో మా అన్నయ్యకి ఏదో అయినట్టు అనిపిస్తుంది, మనం వెంటనే మన అన్నయ్యని వెతకాలి అనేసి అంటాడు. అప్పుడు క్విన్లాంగ్ సరే అని నేను రేపు వెళ్ళి మీ అన్నయ్య గురించి వెతుకుతాననేసి అంటాడు. లూఫాంగ్ ఉన్న జోలాన్ ఇద్దరు జాచెన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. వెళ్ళాక అక్కడ జోలాన్ లూఫాంగ్ ని చాలా తిడుతుంది. నీ వల్లే ఇదంతా జరిగింది, అతను నీతో ఉండకపోతే అతన్ని చంపేస్తావా, అతన్ని చంపేసేదాకా నువ్వు అతన్ని ఇలానే బాధ పెడతావా, ఇప్పుడు నీకు బాగుందా అనేసి బాగా తిడుతూ ఉంటుంది. ఇంకా లూఫాంగ్ కి అతను చేసిందంతా గుర్తొచ్చి చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ డే నుంచి లూఫాంగ్ జాచెన్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అతని కోసం ఫుడ్ తీసుకొచ్చి అతన్ని మొత్తం క్లీన్ చేసి అంతా అతన్నే చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు అతని దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అలా జాచెన్ కోమాలో ఉండి 3 months అవుతూ ఉంటుంది. ఆ టైం అంతా లూఫాంగే దగ్గరలో ఉండి అన్ని చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ఒక రోజు లూఫాంగ్ యాపిల్స్ కట్ చేస్తూ ఏడుస్తూ ఉంటాడు. నువ్వు ఒక్కసారి లేస్తే నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, ఒకవేళ నీకు నాతో ఉండాలని లేకపోతే నేను వెళ్ళిపోతాను అనేసి అంటూ ఉంటాడు. నా లైఫ్ లో అన్నీ ఉన్నాయి, నువ్వు తప్ప అనేసి చాలా ఎమోషనల్ అయిపోతాడు. అప్పుడే అక్కడికి జోలాన్ కూడా వస్తుంది. జోలాన్ కూడా ఇదంతా నా వల్లే జరిగింది అనేసి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక రోజు రాత్రి లూఫాంగ్ బాగా ఏడుస్తూ జాచెన్ ని లేవమని అడుగుతూ ఉంటాడు. అతను చేసిన తప్పులన్నిటికీ సారీ అని చెప్తాడు. ఇంకా అలా యాపిల్స్ కట్ చేస్తూ ఉంటే సడన్ గా లూఫాంగ్ చెయ్యి కట్ అవుతుంది. అప్పుడు లూఫాంగ్ కొంచెం నొప్పితో ఉంటాడు. అప్పుడే జాచెన్ కళ్ళు తెరిచి చూస్తాడు. ఇంకా సీన్ కొన్ని రోజులకి షిఫ్ట్ అవుతుంది. జాచెన్ ఒక క్యాఫే పెట్టి ఆ క్యాఫేలో పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జాలెన్ వస్తుంది. తను వచ్చి ఇంకా జాలెన్ నువ్వు కోమాలో ఉండడానికి కారణం నేనే అనేసి జాచెన్ కి సారీ చెప్తూ ఉంటుంది. అప్పుడు జాచెన్ నువ్వు ఇప్పటికీ ఇది నాకు చాలాసార్లు చెప్పావు, ఇంకా అవసరం లేదు అనేసి అంటాడు. అప్పుడే వాళ్ళిద్దరు బయటికి నడుస్తూ వస్తూ ఉంటే అక్కడ లూఫాంగ్ కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జాచెన్ లూఫాంగ్ దగ్గరికి వెళ్ళి అతనికి కొన్ని డబ్బులు ఇస్తాడు. యాక్చువల్లీ లూఫాంగ్ జాచెన్ హాస్పిటల్ బిల్స్ అని కడతాడు. సో జాచెన్ ఆ మనీ అంతా రిటర్న్ ఇస్తూ ఉంటాడు. ఇంకా లూఫాంగ్ కి జాచెన్ ని వదిలేసి వెళ్ళాలని ఉండదు. అందుకే నేను నీ రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవచ్చా అని అంటాడు. అప్పుడు జాచెన్ సరే అని అంటాడు. తర్వాత లోపలికి వచ్చాక వాళ్ళ క్యాఫేలో లైట్ పోతుంది. అప్పుడు లూఫాంగ్ జాచెన్ కి హెల్ప్ చేస్తాడు. దాని తర్వాత ఏమైనా తిందామనేసి లూఫాంగ్ అంటాడు. అప్పుడు జాచెన్ సరే అనేసి వాళ్ళిద్దరు నూడిల్స్ తింటారు. ఇంకా తినేశాక లూఫాంగ్ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు లూఫాంగ్ వెనక్కి తిరిగి ఈ రోజు వ్యాలంటైన్స్ డే అనేసి జాచెన్ చేతిలో వాళ్ళ రింగ్ ని పెట్టి వెళ్ళిపోతాడు. ఇంకా జాచెన్ కి ఏం చేయాలో అర్థం కాక ఆ రింగ్ ని అలానే చూస్తూ ఉంటాడు.
అంటాడు. దీంతో ఎపిసోడ్ 10 సీన్ కూడా అయిపోతుంది. యాక్చువల్లీ ఎపిసోడ్ 9 అండ్ 10 లో ఎక్కువ సీన్స్ ఉండవు, అందుకే నేను ఈ రెండింటిని కలిపి ఎక్స్ప్లెయిన్ చేశాను. 11 అండ్ 12 ని కూడా కలిపి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అలానే నేను ఒక ఓటింగ్ కూడా చేశాను, మీకు ఏసీ డ్రామాస్ నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కావాలనేసి. అందులో హిడెన్ లవ్, స్పీడ్ అండ్ లవ్ అండ్ ఫస్ట్ ఫ్రాస్ట్ ఉంది. సో మీకు ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో ఓట్ చేయండి. అండ్ మీకు ఇంకేదైనా కొత్త ఐడియాస్ ఉంటే కూడా అందులో కామెంట్ సెక్షన్ లో రాయండి. థ్యాంక్ యూ.